హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్నటువంటి ఉష్ణోగ్రతలు వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో ముఖ్యంగా పగటి సమయంలో 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ రాత్రి సమయంలో అక్కడక్కడ వర్షాలు నమోదవుతున్నాయి. దీనికి కారణం హీట్ వేవ్ కారణంగా పగటి సమయంలో ఉష్ణోగ్రతలు ఉండి రాత్రి సమయంలో ఉరుములు మెరుపులతో కూడినటువంటి షార్టర్ రెయిన్స్ అనేవి కురుస్తున్నాయి. ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ, అదేవిధంగా మధ్య తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో మాత్రం అత్యధికంగా ఈ వర్షాలు నమోదవుతున్నట్లు గత వారం రోజులుగా గమనించవచ్చు. అయితే మరొక 2 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి ఈ రోజు రాత్రి సమయంలో కూడా. ఇక ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయనే చెప్పవచ్చు. దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి దిశను మార్చి బంగ్లాదేశ్ వైపుగా విస్తరించడంతో మనకి అనుకున్న స్థాయిలో విశాఖ, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో గత 3 రోజులుగా వర్షాలైతే నమోదు కాలేదు. ఇక అదేవిధంగా మధ్యాహ్న రాయలసీమ జిల్లాల్లో కూడా పొడి వాతావరణమే కొనసాగుతుంది. ఎటువంటి వర్షాలు కురవు. ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.